Hello everyone, welcome back to my channel. In the previous video, we have discussed about the basics of information retrieval system from the first unit. That is, we have discussed the definition, objectives, application and advantages and disadvantages along with relationship to database management system and the difference between DBMS to the IRS. So, in previous videos lo chusinatleyte the most important question was relationship to database management system. If you have not yet watched, please go and watch the first video. And if you are new to watch this video, please make sure that you are subscribed to our channel so that you could get more informative content about the subject. So, ఈ వీడియోలో ఫస్ట్ యూనిట్ నుండే ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వదు. అండ్ ద టాపిక్ ఈజ్ ఫంక్షనల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్. What do you mean by functional overview of information retrieval system? In the previous video, we have discussed about the definition, that is information retrieval in the sense finding and collecting the particular required data by the user with respect to the query, right? So functional overview అంటే ఇప్పుడు ఒక క్వెరీ అనేది ఒక టాస్క్ అనేది ఒక యూజర్ ఆ డివైస్ ఆర్ సిస్టమ్కి ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆ ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేస్తుందో ఆ ప్రాసెస్ని ఫంక్షన్ అంటారు. ఫంక్షనల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్. సో ద బెస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ మనం గూగుల్ ఆర్ క్రోమ్లో సెర్చ్ ఇంజిన్ ఉంటుంది, సెర్చ్ బార్లో సెర్చ్ చేసినప్పుడు మనం ఏదైతే డేటా సెర్చ్ చేద్దాం అనుకుంటున్నామో మ్యాక్సిమం ఫస్ట్ 2 లెటర్స్ ఆర్ ఫస్ట్ 2 ఆల్ఫాబెట్స్ ఆఫ్ ద వర్డ్ ఆ టైప్ చేసినప్పుడే కింద బిల్లోలో మనకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ సజెషన్లో వచ్చేస్తుంది. సో ఎలా అంత ఆర్డర్ వైజ్గా సజెషన్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనం పర్టికులర్గా ఆ డేటాని టైప్ చేసినప్పుడు మనం అనుకున్న డేటానే ఎలా అంత పర్ఫెక్ట్గా వస్తుంది, ఆ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అదంతా ఈ ఫంక్షనల్ ఓవర్వ్యూలో చెప్తుందనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారు? Explain in detail about the 4 functional processes in information storage and retrieval system, or explain item normalization with example. So functional overview of information retrieval system అనేది ఈ 2 ఫార్మాట్లో ఈ క్వశ్చన్ ఫార్మాట్లో అడుగుతారు. సో ఈ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా 10 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్ ఎల్స్ 9+6 ఇఫ్ పాసిబుల్. సమ్టైమ్స్ ఐటమ్ నార్మలైజేషన్ అనేది డిఫైన్ ఐటమ్ నార్మలైజేషన్ అనేది 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది ఫర్ ద వెరీ షార్ట్ క్వశ్చన్స్. సో ఈ వీడియోలో మొత్తం మనము ఫంక్షనల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ చూసుకుందాం. అండ్ డోంట్ ఎవర్ స్కిప్ దిస్ వీడియో బికాస్ ఎవ్రీ పాయింట్ ఈస్ లింక్డ్ విత్ ద ప్రీవియస్ లింక్. ఓకే. Information storage and travel system consist of the following 4 major functional processes. They are item normalization, selective dissemination of information, document database search, and index database search along with automatic file build process. అంటే ఒక యూజర్ సెర్చ్ బార్కి టాస్క్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆ టాస్క్ అనేది పర్ఫామ్ అవుతుందో ఈ 4 పాయింట్స్ ద్వారా మనము దాన్ని రిలేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఐటమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ data which we are given to the search engine in order to retrieve the particular one. Okay. And ఈ 4 పాయింట్స్లో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐటమ్ నార్మలైజేషన్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా 10 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఆర్ఎల్స్ 3 మార్క్స్ ఇన్ వెరీ షార్ట్ క్వశ్చన్స్. సో ఈ వీడియోలో మనం ఐటమ్ నార్మలైజేషన్ అంటే ఏంది, వాట్ ఆర్ ఇట్స్ సబ్ పార్ట్స్ అండ్ ఇట్స్ డివిజన్స్ అని మనం తెలుసుకుందాం. లెట్ us discuss the first point, item normalization. In IRS, item normalization typically involves standardizing the representation of words or terms to make searching and matching more efficient. So ఇక్కడ item normalizationలో the word item can be defined as any word or else a term by which the user is adding a query to the search bar or the search engine in order to retrieve his required particular data. సో ఇక్కడ ఐటమ్ నార్మలైజేషన్లో ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక పర్సన్ క్వెరీని సెర్చ్ ఇంజిన్లోకి యాడ్ చేసినప్పుడు, సెర్చ్ ఇంజిన్ అంటే పెద్దగా ఏం లేదమ్మా, గూగుల్లో సెర్చ్ బార్ ఆర్ఎల్స్ క్రోమ్లో సెర్చ్ బార్ ఉంది కదా. సో అక్కడ మనము ఏదైనా ఒక మనకి ఏదైతే నెసెసరీ అనిపించే టాపిక్స్ ఉన్నాయో అది మనం సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ నార్మలైజేషన్ అని మీరు టైప్ చేశారు అనుకోండి, ఐటమ్ అని టైప్ చేసిన తర్వాత నార్మలైజేషన్లో NOR అని టైప్ చేస్తే మీకు కింద సజెషన్స్లో ఐటమ్ నార్మలైజేషన్ ఇన్ IRS ఆర్ సింప్లీ ఐటమ్ నార్మలైజేషన్ వర్డ్ కనిపిస్తుంది. అంటే ఈ ఫంక్షన్ ఎలా ప్రాసెస్ అవుతుంది అంటే ఆ గూగుల్ అనేది అంటే ఆ సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా అంత పర్టికులర్గా యూజర్ అనుకున్న వర్డ్ని అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది ఈ ఐటమ్ నార్మలైజేషన్లో ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఐటమ్ నార్మలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజింగ్ ద ఇన్కమింగ్ ఐటమ్ ఇన్ టు ఎ స్టాండర్డ్ ఫామ్. సో ఏదైతే క్వెరీ యాడ్ చేస్తున్నామో అది పర్టికులర్గా ఐటమ్ వైజ్గా
టర్మ్ వైజ్గా డివైడ్ చేసి యూజర్కి అవసరమైనది డేటా ఏదైతే ఉందో ఆ పర్టికులర్గా ఎగ్జాక్ట్ అవుట్పుట్ని డిస్ప్లే చేయాలని అనుకుంటుంది. దిస్ ప్రాసెస్ పర్ఫార్మ్స్ డీకంపోజిషన్ బై లాజికల్లీ రీస్ట్రక్చరింగ్ ద ఐటమ్స్ once received. In addition to translate numerous external formats that can also be manipulated by functional process like selective dissemination, information document database, etc. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఏదైతే డేటాని మనము యాడ్ చేసామో సెర్చ్ ఇంజిన్లోకి ఆ డేటా అనేది టర్మ్ వైజ్గా నార్మలైజ్ అంటే ఏంటి టర్మ్ వైజ్గా డివైడ్ అయ్యి యూజర్కి అర్థమైనట్టు యాజ్ వెల్ యాజ్ ద డివైస్ కూడా అర్థమయ్యే విధంగా డేటాని రిట్రైవ్ చేయడానికి ఈ ఐటమ్ నార్మలైజేషన్ అనేది హెల్ప్ అవుతుంది. అడిషనల్ ఫీచర్స్ విచ్ ఆర్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఎ సర్చబుల్ డేటా స్ట్రక్చర్ ఆర్ టోకెన్ ఐడెంటిఫికేషన్, టోకెన్ క్యారెక్టరైజేషన్ and token stemming. And now here comes a main important thing, that is item normalization. Token identification and its characterization describe a searchable text once entire text is received. The following are the steps to be considered while performing text normalization. సో ఒక టెక్స్ట్ని నార్మలైజ్ చేస్తేనే ఏదైతే యూజర్ అనుకున్న డేటా ఉందో ఆ డేటాని రిట్రైవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఏదైతే క్వెరీ ఉందో ఆ క్వెరీలో ఉన్న టాపిక్కే పర్టికులర్గా ఎలా సిస్టమ్ అనేది డిరైవ్ అవుతుంది అదంతా ఈ ఐటమ్ నార్మలైజేషన్ అండ్ ఇట్స్ టోకెన్ ఐడెంటిఫికేషన్ ఈ ఫార్మాట్లో ఈ ఫాలోయింగ్ స్టెప్స్ ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. సో ఎలాగా ఆ డేటాని పర్టికులర్గా ఎంత పర్ఫెక్ట్గా ఎలా రిట్రైవ్ అవుతుంది ఆ రిట్రైవ్ అవ్వడానికి ఈ మెయిన్ 7 స్టెప్స్ని ఫాలో అవుతుందన్నమాట. అండ్ ద ఫస్ట్ పాయింట్ ఈస్ స్టాండర్డైజింగ్ ద ఇన్పుట్, లాజికల్ సబ్సెట్టింగ్, identifying processing tokens, applying stop list or algorithm, characterizing tokens, applying stemming algorithm, creating searchable data structure. So these are the 7 main points in the item normalization process. So ఒక క్వెరీ అనేది సెర్చ్ ఇంజిన్లో యాడ్ చేసినప్పుడు ఈ 7 స్టెప్స్ని వితిన్ సెకండ్స్లో పర్ఫామ్ అయిన తర్వాతనే ఆ యూజర్ ఆడిన క్వెరీ ఉందో ఆ డేటా రిట్రైవ్ అయ్యి యూజర్కి డిస్ప్లే అవుతుందన్నమాట. So every step is linked with the previous one. And the first point is standardizing the input. అంటే ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ ఏదైతే క్వెరీని అంటే డేటాని యాడ్ చేస్తాడో సర్చ్ ఇంజిన్లో అది ఇక్కడ ఇన్పుట్ అనమాట. స్టాండర్డైజింగ్ ద ఇన్పుట్ ఇన్ ఐటమ్ నార్మలైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ షూర్ దట్ ద డేటా ఆర్ ద ఇన్పుట్ ఈజ్ ఇన్ ఎ కన్సిస్టెంట్ అండ్ యూనిఫామ్ ఫార్మాట్. దిస్ కెన్ ఇన్వాల్వ్ థింగ్స్ లైక్ కన్వర్టింగ్ ఆల్ టెక్స్ట్ ఇంటూ లోవర్ కేస్, రిమూవింగ్ పంక్చుయేషన్ and handling special characters and accents in a consistent way. సో ఆ టర్మ్లోనే స్టాండర్డైజింగ్ ద ఇన్పుట్ అంటే క్వెరీ యాడ్ చేసిన ఏదైతే డేటా ఉందో ఆ డేటాలో అన్నెసెసరీ పంక్చుయేషన్స్ కానీ అండ్ కొన్నిసార్లు వర్డ్స్ లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్లో ఉండొచ్చు. సో అవన్నీ కూడా ఏది లేకుండా పర్ఫెక్ట్గా సిస్టమ్కి యాజ్ వెల్ యాజ్ అ యూజర్కి అర్థమయ్యే విధంగా ఆ ఇన్పుట్ డేటాని స్టాండర్డైజ్ చేస్తుంది. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ లాజికల్ సబ్సెట్టింగ్. It means updating the document file. Means whatever the terms which are being standardized in the standardizing of input process, the logical subsetting is performed on these items. In this process, every standardized item is passed into a logical subparts which are relevant to the user. Ante what does it mean? It creates the logical groups or subsets of words for terms based on the certain criteria. It is a way to organize and categorize the normalized text to make it easier to manage and the process. అంటే ఏంది స్టాండర్డైజింగ్ ఆఫ్ ఇన్పుట్ ప్రాసెస్ తర్వాత ఏదైతే టర్మ్స్ వచ్చేసాయో ఆ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ లాజికల్ ఫామ్లోకి ఆర్గనైజ్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేసింది. సో ఇందులో బేసిక్గా ఒక టర్మ్ ఉందన్నమాట, జోనింగ్. జోనింగ్ అంటే ఐటమ్స్ని పర్టికులర్ ఆర్డర్లో ఆర్గనైజ్ చేసేదాన్ని జోనింగ్ అంటారు. సో ఎగ్జాంపుల్గా యూ మైట్ క్రియేట్ సబ్సెట్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లైక్ నౌన్స్, ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్, వర్బ్స్ అండ్ మెనీ అదర్ గ్రూప్ టర్మ్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ సిమాంటిక్ మీనింగ్. సో ఎగ్జాంపుల్గా లాజికల్ సబ్సెట్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది లైక్ నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, యాడ్జెక్టివ్స్ అండ్ మెనీ అదర్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ సిమాంటిక్ మీనింగ్. అంటే ఈ వర్డ్స్ ఏదైతే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయో ఇప్పుడు నౌన్ కంటే పర్టికులర్గా అన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో పర్టికులర్ నౌన్ అంటే ఏందో ఆ కేటగిరీకి చెందిన వర్డ్స్ని మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటామా. సో అలా ఆర్డర్ వైజ్గా పెట్టేదాన్ని మనము జోనింగ్ అంటాం. సో ఆ జోనింగ్ ప్రాసెస్లో ఎవ్రీ ఐటమ్కి అదర్ ఐటమ్తో రిలేషన్ ఉండదు, బట్ మీనింగ్ అనేది పర్టికులర్ టర్మ్కి రిలేట్ అయ్యి ఉంటుంది, అంటే పర్టికులర్ ఐటమ్కి టర్మ్ అయ్యి ఉంటుంది. The term zone can rather be considered as a field because
of the former which is variable length and the latter has a connection of independence. సో ఇండిపెండెంట్ టర్మ్స్గా ఐటమ్స్ని నార్మలైజ్ చేసింది కాబట్టి ఈ లాజికల్ సబ్సెట్టింగ్ అంటే జోనింగ్ని సో ఈ సెకండ్ స్టెప్లో ఈ లాజికల్ సబ్సెట్టింగ్ అవుతుంది. అండ్ ద థర్డ్ స్టెప్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ప్రాసెసింగ్ టోకెన్స్. టోకెన్స్ అంటే మనం ఏం డిస్కస్ చేసాం, టోకెన్స్ మీన్స్ మీనింగ్ఫుల్ లెక్సిమీ. అంటే ఏదైతే ఉందో ఆ టర్మ్స్ అన్ని మీనింగ్ఫుల్గా ఉండే వర్డ్స్ని లెక్సిమీ అంటామా, దట్ కలెక్షన్ ఆఫ్ లెక్సిమీ ఈస్ కాల్డ్ యాజ్ టోకెన్స్. సో టోకెన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది అనేది మనం చూద్దాం. ద ఐడెంటిఫైయింగ్ ద ప్రాసెసింగ్ టోకెన్స్ ఇన్వాల్వ్స్ రికగ్నైజింగ్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ ఇండివిజువల్ యూనిట్స్ of meaningful data from the input data. These tokens can be words, phrases or any other elements that carry significance. By breaking down the input into these tokens, it becomes easier to apply normalization techniques to each unit, ensuring consistency and accuracy in the information retrieval system. It is like picking out the important puzzle pieces from the whole picture. Zoning process తర్వాత ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నీ పర్టికులర్ ఫార్మాట్లో ఆర్గనైజ్ చేయడానికి అంటే టోకెన్ వైజ్గా ఆ డేటాని ఆర్డర్ వైజ్గా అరేంజ్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. అంటే సెర్చ్ బార్లో ఆ డేటాని మనము లైక్ ఆ డేటాని మనము అడిగిన వెంటనే ఎలా అంత పర్టికులర్ పాయింట్ వైజ్గా డేటాని అరేంజ్ చేసి ఇస్తుందో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ ఈ థర్డ్ స్టెప్లో అవుతుందన్నమాట. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ అప్లయింగ్ స్టాప్ లిస్ట్ algorithm. The stop list algorithm in item normalization is like using a list of words that are considered less important for retrieval process. By applying stop list algorithm, these words are filtered out or stopped from the normalization process so that they don't interfere with the retrieval of more meaningful and specific terms. It's like decluttering of the data in order to focus on really important terms or tokens. సో స్టాప్ లిస్ట్ ఆల్గరిథం, సో ఇక్కడ ఈ ఫోర్త్ పాయింట్లో ఏమవుతుందంటే ఆ పర్టికులర్ డేటాని యాడ్ చేసిన తర్వాత ఏదైతే సర్వర్ ఉందో ఆ టాస్క్ని అంటే ఏదైతే యూజర్కి అవసరమైన టర్మ్స్ ఉన్నాయో ఓన్లీ ఆ క్వెరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేయడానికి అంటే పర్టికులర్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ ఫిల్టర్ చేసి క్వెరీకి రిలేటెడ్ వర్డ్నే ఐడెంటిఫై చేసి ఆర్డర్గా ఆర్గనైజ్ చేసేదాన్ని ఈ స్టాప్ లిస్ట్ ఆల్గరిథం అంటారు. సో ఏదైతే అన్నెసెసరీ ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయో అవన్నీ స్టాప్ చేస్తారనమాట. సో ఈ ఆల్గరిథంలో ఆ పర్ఫార్మెన్స్ అవుతుంది. అండ్ ద ఫిఫ్త్ స్టెప్ ఈస్ క్యారెక్టరైజింగ్ టోకెన్స్. Characterizing involves describing and categorizing the individual unit of meaning that have been extracted from the input data. This can include identifying the type of token, for example, word, phrase, punctuation, its frequency, and its very special characters or attributes it may have. By characterizing tokens, we gain a better understanding of the content and structure of the normalized items, which will help in retrieval of data and analysis of relevant information. It's like giving each token its own unique personality and traits. సో క్యారెక్టరైజింగ్ ఆఫ్ టోకెన్స్ ఏమవుతుందంటే ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ టోకెన్ ఫామ్లోకి డివైడ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ టోకెన్ దేని గురించి చెప్తుందో అది డిస్క్రైబ్ చేయడానికి ఈ క్యారెక్టరైజింగ్ టోకెన్స్ అనేది యూజ్ చేస్తారనమాట. సో బేసికల్గా ఏం లేదు, ఏం చేయాలంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ 4 స్టెప్స్లో ఏదైతే సమ్మరీ ఉందో ఆ సమ్మరీ మొత్తం ఈ 5th పాయింట్లోకి రాశారనమాట. సో ఏదైతే మనం టోకెన్స్ అనేది ఫస్ట్ స్టెప్లో ఉందో ఆ టోకెన్స్ అన్ని మీనింగ్ఫుల్ ఫామ్లో మనం లాజికల్ సబ్సెటింగ్లో జోన్ అయిన తర్వాత ఆ టోకెన్స్ అన్నిటిని అంటే ఆ ఐటమ్స్ అన్ని టోకెన్ రూపంలో ప్రాసెస్ అయిన తర్వాత ఆ టోకెన్స్ ఏదైతే ఉందో వాటిని పర్టికులర్ డేటా వైజ్ క్యారెక్టరైజ్ కోసం ఈ స్టెప్ అనేది యూజ్ అవుతుందని చెప్పాలి. అండ్ ద 6th పాయింట్ ఈజ్ అప్లయింగ్ స్టెమ్మింగ్ ఆల్గరిథం. Applying stemming in item normalization is like reducing words to their base or root form. This helps in grouping words together with the same meaning, making it easier to retrieve relevant information. It's like simplifying words to their core essence for better understanding and analysis. Whenever stemming process is applied or performed, there is a conflict between the search precision value and standardization. When stemming algorithm is applied, the more irrelevant items are retrieved. So what does this happen in this process? After completion of identification and characterization of tokens, many systems apply stemming algorithms in order to normalize the processing tokens into a standard format. So whenever this process is applied, so whenever the conflict between the search precision and value standardization, so ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఆర్డర్ వైజ్గా సెటిల్ అవ్వడానికి ఈ ప్రాసెస్ని యూజ్ అవుతారు. వాట్ డస్ ఇట్ మీన్?
ఏదైతే ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయో ఇర్రిలవెంట్ ఐటమ్స్ ఆర్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫిల్టర్ చేసి పర్టికులర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ని మాత్రం రిట్రైవ్ చేయడానికి ఈ స్టెమ్మింగ్ అల్గోరిథం అనేది యూజ్ అవుతుంది. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాసెస్ is creating searchable data structure. Creating a searchable data structure in item normalization involves organizing the normalized items in a way that allows more efficient and effective searching. This can be more achieved through techniques like creating an index, hash table, or tree structure that enables quick retrieval of relevant information based on the normalized items. It is like setting up a well-organized library where you can easily find the books we are looking for. సో నార్మల్గా మనం ఒక యూజర్ క్వెరీ యాడ్ చేసిన తర్వాత డేటా అనేది రిట్రైవ్ అయింది. ఆ రిట్రైవ్ అయ్యే డేటా ఎలాంటి స్టెప్స్ని ఫాలో అయిన తర్వాతనే పర్టికులర్ డేటా వైజ్గా స్ట్రక్చర్ లైక్ పర్టికులర్ ఎగ్జిక్యూషన్ చూపిస్తుంది. సో ఆ ప్రాసెస్ అనేది ఈ సర్చబుల్ డేటా స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. సో పర్టికులర్గా యూజర్కి ఏదైతే నెసెసరీ అవసరం లైక్ నెసెసరీ డేటా ఉందో పర్టికులర్గా ఆ డేటా పైన మాత్రమే ఫోకస్ చేసి యూజర్ అనేది డేటాని రిట్రైవ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే నార్మలైజ్డ్ టోకెన్స్ ఉన్నాయో అంటే యూజర్ ఫ్రెండ్లీ అంటే యూజర్ కూడా అర్థమయ్యే విధంగా టోకెన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పర్టికులర్ ఫామ్లో అరేంజ్ చేసి ఫైనల్గా ఒక పారాగ్రాఫ్ వైజ్ లేకపోతే ఒక డేటా స్ట్రక్చర్ అంటే ఒక పర్టికులర్ ఫార్మాట్ అది ఇండెక్స్ వైజ్ కావచ్చు లేకపోతే హ్యాష్ టేబుల్ ఆర్ టీ స్ట్రక్చర్ అంటే డిపెండ్ ఆన్ ద డేటా ఏదైతే డేటా ఉందో ఆ టాపిక్ వైజ్గా ఆ డేటా రిలవెంట్గా డేటా మొత్తం అరేంజ్ చేసి డిస్ప్లే చేసింది. So these are the 7 main steps where the item normalization takes place in order to retrieve a particular data. So item normalization లో ఈ డయాగ్రామ్ వేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని డిస్క్రైబ్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ along with the addition of methods. And in the next video let us discuss about the remaining points, that is selective dissemination of information as well as a document database with index database search. Thanks for watching.